హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మిల్క్ మైసూర్ పాక్ చేసుకోబోతున్నాం. మిల్క్ మైసూర్ పాక్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 1 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము, బాండి పెట్టుకుంటున్నాము. శనగపిండిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, అయిపోయింది. పచ్చి వాసన కూడా పోయింది. సో దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇంట్లోకి మనము నెయ్యి వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. లంప్స్ కొంచెం కూడా ఉంటే మటుకు మన మైసూర్ పాకు మంచిగా రాదండి. సో లంప్స్ లేకుండా కలుపుకునేలాగా చూడండి. వేసుకొని కలిపేసుకున్నాము. చూడండి, దీంట్లో కొద్దిగా పాలు వేసుకుందాము. మొత్తం కలిపేసుకున్నాము. చూడండి, కలిపేసుకున్నాము. మిశ్రమం మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము అదే ప్యాన్లో షుగర్ ఉంది కదా, షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాము. మనం దీనిలో 1 కప్పు షుగర్ వేసుకుందాం. షుగర్ సిరప్ లేత పాకంలో కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ మాత్రమే పోస్తున్నాను. షుగర్ బాగా డిజాల్వ్ అయ్యే వరకు ఇలాగా కుక్ చేసుకోండి దీన్ని. చూడండి, షుగర్ సిరప్ మొత్తం రెడీ అయిపోయినట్టుగా ఉంది. మొత్తం షుగర్ చూడండి, మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. లేత పాకం ఇది. చూద్దాం, ఇప్పుడు ఒక స్ట్రింగ్ వచ్చే వరకు చూద్దాం. చూడండి, ఇప్పుడు తీగ పాకం వచ్చింది. సో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నప్పుడు ఇది మొత్తం లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం కలిపేసుకున్నాం. చూడండి, లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి దీన్ని, ఈ మిశ్రమాన్ని. ఒకవేళ మీ మిశ్రమం కనుక కింద అంటుకున్నట్టు కనబడితే 1 స్పూను నెయ్యి వేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ మన మిశ్రమం అయిపోయింది మొత్తం. ఎందుకంటే ఇది గీ ఉంది కదా, గీని బయటికి వదిలేస్తూ ఉంటుంది. వదిలేసి మనకి ప్యాన్కి కూడా స్టిక్ కాకుండా ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉంటుందండి. అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. మన మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ఇది మనము ఇంకొక గిన్నెలో తీసుకోవాలి. ఆ గిన్నెని ఫస్టే ఇలాగా నెయ్యితో మొత్తం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఈ గిన్నెలోకి తీసుకుందాం. ఇలాగ ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యే వరకు వదిలేయండి. చూడండి, మన మిశ్రమం కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని కట్ చేసుకుంటున్నాము. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాం. చూడండి, ఇంకొక ప్లేట్ తీసుకొని మెల్లగా దాన్ని టర్న్ చేసుకొని ట్యాప్ చేయాలి. ఇప్పుడు మన మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. మన మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.